పనికిమాలిన బుక్ అంటారు. బైబిల్ పనికిమాలిన అంటాను సార్ నేను పబ్లిక్ లో. మరి మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్. ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ. మీకు అర్థమైందా? ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు, ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవ్వడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? ఒక మాట చెప్పండి సార్, వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది, ఎవరికి ఏది ఎప్పుడు మూడు వస్తే రాశారు. చెప్పండి సార్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను మీ రఘుముద్రి పీటర్. అందరికీ, ప్రతి పాస్టర్కి పిలుపునిస్తున్నాను. రాధా మనోహర్ దాసు విచ్చలవిడిగా నోటికి అదుపు లేకుండా బైబిల్ మీద, యేసుప్రభు వారి మీద అనేకమైన మాటలు మాట్లాడుతూ దూషిస్తూ ఉన్నాడు. కాబట్టి వాడి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ఈరోజు మేము సిద్ధమవుతా ఉన్నాం WCC నుంచి. ప్రతి పాస్టర్, ప్రతి క్రైస్తవ నాయకుడు మీ యొక్క కాన్స్టిట్యున్సీస్లో రాధా మనోహర్ దాస్ వారి యొక్క ఫోటోని, దిష్టిబొమ్మని దగ్నం చేయండి. దాని తర్వాత వెళ్ళి ఎఫ్ఐఆర్ మన మనోభావాలను దెబ్బతీసేటట్టు మాట్లాడినందుకు, దాని తర్వాత నోటికి అదుపు లేకుండా మన మతాన్ని, యేసుప్రభుని దూషించినందుకు వాని మీద ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేయండి. ఆంధ్ర తెలంగాణకి నేను పిలుపునిస్తా ఉన్నా. ప్రతి నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ ఏదైతుందో ఆ ప్రెసిడెంట్ ఏవైతున్నారో మీరు ఈ బాధ్యత తీసుకోండి. ప్రతి పాస్టర్ని పిలవండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దిష్టిబొమ్మ ప్రతి నియోజకవర్గంలో దగ్నం చేయండి. ఆ వీడియోస్ మీ యొక్క ఫేస్బుక్లో, గ్రూపుల్లో పెట్టండి. మీ పోలీస్ స్టేషన్కి, మీ నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. సుమారుగా ఈరోజు 200కి పైన ఎఫ్ఐఆర్లు బుక్ కావాలి. 200కి పైన. మీ దగ్గర ఎక్కడెక్కడ ఆధారాలు ఉన్నా ప్రతి ఆధారం తీయండి. ఎక్కడెక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఆ ప్రతి ఆధారం తీయండి. తీసి అవన్నీ అటాచ్ చేసి మీ నియోజకవర్గాల్లో మీరు కేసులు ఫైల్ చేయండి. ఇది WCC నుంచి నేషనల్ ప్రెసిడెంట్గా నేను పిలుపునిస్తా ఉన్నా.